మార్నింగ్ రైట్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము సెకండ్ బిఎస్సి ఎంపీసీ ఎంపీసీఎస్ మరియు బీజెడ్సి సంబంధించి ఈబిఎస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక కామన్ కోర్ సిలబస్ కి సంబంధించినటువంటి పేపర్ ఇది. బిఏ బీకామ్ బిఎస్సి బీజెడ్సి అందరికీ కూడా ఒక కామన్ పేపర్. ఇది సెమిస్టర్ 4 కు సంబంధించినటువంటిది. అలాగే యూనిట్ 1 లో మనం ఉండడం జరిగింది. యూనిట్ 1 లో మన ఈ అధ్యాయంలో ఈ ఫస్ట్ అధ్యాయంలో చివరి టాపిక్ అయినటువంటి అదర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ఇక్కడ మనము డిస్కషన్ చేసుకోవడం జరిగింది కింది క్లాస్లో. ఏంటవి? పాత తరం ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి, క్లాసికల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, గ్రామీణ ఎంటర్‌ప్రెన్యూర్, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేసి, పర్యాటక ఎంటర్‌ప్రెన్యూర్, టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేసి మొదలగు ఇతర ఎంటర్‌ప్రెన్యూర్లందరి గురించి కూడా ఎవరెవరు ఏ విధంగా ఉంటారు, ఎలా సంస్థల్ని స్థాపించగలుగుతారు, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా కింది తరగతిలో క్షుణ్ణంగా మనము అధ్యయనం చేయటం జరిగింది. అయితే మనము ఈ రోజు తరగతిలో అధ్యయనం చేయబోయేటువంటి అంశం ఏంటయ్యా అంటే కనుక ఇది ఎంటర్‌ప్రెన్యూర్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్ అనే రెండు అంశాల గురించి మనము అధ్యయనం చేసి, ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు, ఏ యొక్క విధి విధానాలు కలిగి ఉంటాడు, వాళ్ళు ఏ రకంగా ఉంటాడు అనే అంశాలు తెలుసుకోవాలి. దాంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్ అనగా ఏమిటి, అతను ఏ విధంగా ఉంటాడు, అతని యొక్క విధి విధానాలు ఏంటి, తమ యొక్క లక్ష్యాలు ఏంటి అనే విషయాల్ని, ఈ విషయాలన్నింటినీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అనే దాంట్లో వివరించుకోవాలి. ఇలాగా మనము ఎంటర్‌ప్రెన్యూర్, అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క భేదాలు కూడా చివరిగా మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఎంటర్‌ప్రెన్యూర్ తమ నవకల్పన శక్తిపై ఆధారపడేసి సంస్థ ప్రారంభిస్తాడు అని చెప్పేసి మనము కింది క్లాస్లోనే ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఎవరు? ఎంటర్‌ప్రెన్యూర్లు తమ నవకల్పన శక్తిపై ఆధారపడి సంస్థను ప్రారంభిస్తాడు అనే అంశాన్ని మనము కిందే చర్చించుకున్నాం. అంటే హూ ఇస్ ద ఎంటర్‌ప్రెన్యూర్ అనేసి మనకి ఒక భావం కలిగినప్పుడు ఎవరు ఆ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే, కొత్తగా ఒక వస్తువుని కనుగొని లేదంటే ఒక కొత్తగా ఉత్పత్తిని స్థాపించి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి దాన్ని డిమాండ్ తెచ్చుకోగలిగినటువంటి వ్యక్తే ఎంటర్‌ప్రెన్యూర్గా మనం భావించవచ్చు. అంటే ఏదో ఎవరో చేసినటువంటి ఆలోచనలకి ఇతనికి కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటువంటి వ్యక్తినే ఎంటర్‌ప్రెన్యూర్గా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనమ్మా? అలాగే కానీ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎంటర్‌ప్రెన్యూర్ కొరకు పని చేస్తాడు అనే విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ మనము ఎంటర్‌ప్రెన్యూర్ అంటే నవకల్పన శక్తి కలిగి సొంతంగా వ్యాపారాన్ని నిర్వహించుకోగల కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తే ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అయితే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇతని కోసం పని చేస్తాడు అని చెప్పేసి మనం భావించాలి. ఇతను పెట్టినటువంటి సంస్థలో ఒక పనివాడే ఎంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు అధిపతి, ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎంప్లాయ్ అనే అంశాన్ని మనం గమనించాలి. ఇతను పెట్టినటువంటి సంస్థలో ఇతను పనిచేస్తూ ఉత్పత్తిని పెంచుతూ డిమాండ్ని పెంచుతూ వస్తువు యొక్క విలువను పెంచుకుంటూ పోయేవాడే ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. అంటే ఈ రెండిట్ల మధ్య గల మన భేదం ఏంటనేది తెలుసుకున్నాము. ఓకేనా? రైట్. అయితే
ఎంటర్‌ప్రెన్యూర్ అనే పదాన్ని అమెరికాలో 70వ శతాబ్దంలో చివరి భాగంలో వాడుకలోనికి తీసుకురావడం అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశము. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఈ యొక్క పదాన్ని అమెరికాలో, యుఎస్ఏలో 70వ శతాబ్దంలో 70వ దశాబ్దంలో ఈ యొక్క పదాన్ని వాడకంలోకి తీసుకురావటం జరిగిందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అమెరికాలో కొందరు ఇంజనీర్లు ఏం చేశారంటే తమ నవకల్పనలను పరీక్షించుకోవడానికి తమ ఉద్యోగాల నుంచి సొంత సంస్థలను స్థాపించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి కొద్దిమంది ఇంజనీరింగ్ మనం ఆ టైంలో మనం గమనించినట్టయితే 70వ శతాబ్దంలో పరిశీలించినట్టయితే ఈ ఇంజనీర్లు పనిచేస్తున్నటువంటి కంపెనీల్లో ఆ యొక్క యాజమాన్యానికి ఈ యొక్క టెక్నికల్ విభాగంలో పనిచేసేటువంటి ఇంజనీర్లకి సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోతే యాజమాన్యం తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ యొక్క కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ వీళ్ళు ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు వాళ్ళకి నచ్చకపోవడం, లేదంటే ఈ ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఆ యాజమాన్యానికి నచ్చకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఉద్యోగాల నుంచి ఆ ఉద్యోగాలను విడిచిపెట్టేసి బయటికి వచ్చి కొత్త నవకల్పన సంస్థల్ని ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు. అంటే సొంతగా సంస్థల్ని స్థాపించారనేసి మనము స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తమ నవకల్పనలను పరీక్షించుకునే అవకాశం లేనందువల్ల వారు సంస్థలు స్థాపించుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. అది ఇందాక చెప్పినట్టు విధంగా వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేకపోయినా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలని కానీ యాజమాన్యం పక్కన పెట్టినప్పుడు పాటించినప్పుడు వాళ్ళలో ఒక వ్యతిరేకతాభావం ఏర్పడి ఏం చేస్తారంటే ఇక్కడ పనిచేసేదానికన్నా మనమే సొంతంగా మన ఆలోచన భావాలతో కొత్తగా సంస్థల్ని ఏర్పాటు చేయడం వల్ల మనమే ఒకరి దగ్గర పని చేయకుండా ఒక 10 మందికి మనము ఉపాధి కల్పించే విధంగా ఒక సంస్థల్ని ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ మనకి కూడా ఆదాయం అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంస్థలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వచ్చేసి కొత్తగా సంస్థలు స్థాపించడం జరుగుతుంది. అలాగే వీరిని నిజమైనటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కింది క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. బిజినెస్ పెట్టడం అనేటువంటి థాట్ వ్యక్తిలో రావడమే ఒక గొప్ప విషయం. నెక్స్ట్ ఆ బిజినెస్ చెయ్యాలని చెప్పి ముందడుగు వేస్తే అది చాలా ధైర్యంతో సాహసంతో కూడినటువంటి చర్య. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత విజయం సాధించి అత్యధిక ఆదాయాన్ని తీసుకురావడం అనేది ఓకే, అక్కడ మనిషి అభివృద్ధి చెందినట్టు తీసుకున్నటువంటి స్టెప్ కరెక్ట్ అయినట్లే. కానీ ఇన్ కేస్ మనం పెట్టినటువంటి మూలధనము ఏం చేస్తామంటే ఒక బిజినెస్ పెట్టినప్పుడు మనం బ్యాంకుల ద్వారానో చెప్పాను మీకు, బ్యాంకుల ద్వారానో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బునంతా కలిపి ఏం చేస్తామంటే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి స్థాపించి ఉద్యోగాలు ఇచ్చి వస్తు ఉత్పత్తి అయి చేస్తాం. ఇలా చేసినప్పుడు అపజయం పాలైనప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే తారుమారు అయిపోతుంది. జీవితం మొత్తం మన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా అయిపోతుంది. మన కుటుంబాన్ని పోషించుకునేటువంటి కెపాసిటీ కూడా అక్కడ లేకుండా మనకు పోతుంది. అందువల్ల
ఇది ఒక వ్యాపారం, ఒక కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా రంగంలోకి రావాలి అంటే అది సాహసోపేతమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి ఒక అంశంగా మనం భావించాలి. కానీ ఇక్కడ చాలామంది ఇంజినీర్లు బయటకొచ్చేసారు. వాళ్ళ యొక్క భావానికి విలువలివ్వలేదని యాజమాన్యం, అదేవిధంగా వాళ్ళ యొక్క భావాలు అక్కడ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచనతోనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మనం అభివృద్ధి చెందుతామని చెప్పేసి ఇలా బయటకు వచ్చేసి చాలామంది ఆ పని చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు తమ తమ వ్యాపారాల్లో విజయం సాధించి తాము ఇది వరకు పనిచేసేటువంటి సంస్థలకే పోటీదారులుగా నిలవటం జరిగింది. అంటే ఇది మనం ఒక గమనించవలసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చూడండి, కొన్ని సంస్థల్లో కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. యాజమాన్యము మంచి తెలివితేటలు, మంచి వాగ్దాటి, నాయకత్వ లక్షణాలు, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, ఐడియాస్ ఏం చేయాలి అంటే క్యాచ్ చేసుకుని అతనికి సరైనటువంటి పొజిషన్ను ఇవ్వాలి. ఎందుకంటే అతనికి సరైనటువంటి స్థానం కల్పించినప్పుడు అతని ఐడియాలను మీరు ఇంప్లిమెంట్ చేయనప్పుడు, అతని సూచనల్ని సలహాల్ని ఆ యాజమాన్యం పాటించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది మన సంస్థకే నష్టంగా మనం భావించాలి. ఎందుకని ఆ యొక్క వ్యాపార సంస్థ నుంచి బయటకు వచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే కొత్త వ్యాపార సంస్థని కొత్త ఐడియా భావాజాలంతో కొత్తగా ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే ఈ సంస్థలో చాలా నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఆల్రెడీ ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది బిజినెస్ మీద. అందువల్ల బయటకు వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటయ్యా అంటే కనుక అతను సొంతగా వ్యాపారం స్టార్ట్ చేయడం, ఆ వ్యాపారం విజయాభివృద్ధిలోకి వెళ్ళిపోవడం, దూసుకుపోతూ ఉంటుంది. అక్కడ జరిగే పరిణామం ఏంటంటే అతను పనిచేసేటువంటి సంస్థకే అతను పోటీదారుడిగా నిలవటం జరుగుతుంది. అలాగా చాలా మందిని మనం చూడవచ్చు కూడా. వర్కర్లుగా చేసి ఆ యాజమాన్యానికి ఈయనకి పడక ఈయన యొక్క భావజాలాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఈయన యొక్క సమర్థతని వాళ్ళ యొక్క సంస్థలు గుర్తించకపోవడం వల్ల వాళ్ళు విభేదించి బయటకు వచ్చేసి సంస్థలు స్థాపించి వాళ్ళకే పోటీదారిగా నిలిచారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కోకొల్లలుగా ఉన్నాయనేసి మనము తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. అయితే ఇటువంటి సందర్భాలు భారతదేశంలో కూడా ఉన్నాయి అనే అంశాన్ని, అమెరికాలోనే కాదు భారతదేశంలో కూడా ఇలాగా ఆ ఎంప్లాయీలే వాళ్ళకి పోటీదారులుగా బిజినెస్ పెట్టేసి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈరోజు ఉన్నారనే విషయాన్ని మనము గమనించాలి. వీటినే ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా, గిఫ్ట్ పెంచర్లుగా అను అమెరికా నిర్వహణ శాస్త్రవేత్త తన పుస్తకాల్లో పేర్కొన్నాడు. గిఫ్టర్ పించర్ట్ అనే అమెరికన్ బిజినెస్ శాస్త్రవేత్త ఈ భారతదేశంలోను అమెరికాలోను ఈ విధమైనటువంటి ధోరణి ఎక్కువగా కనపడుతుంది అనేది ఇప్పుడైనా చెప్పడం జరిగింది. ఓకేనమ్మా. అలాగే మనం గమనించినట్టయితే కనుక ఏదైనా సంస్థలో పనిచేస్తున్న అధికారులకు కొత్త వస్తు సేకరణ గురించి ఆలోచన కలగడం సహజమే. అంటే మనము ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కొత్త వస్తు సేకరణ గురించినటువంటి ఆలోచన కలగడం సహజమే అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. వీరు తమ వ్యక్తిగత లక్ష్య సాధన పట్ల ప్రగాఢమైనటువంటి కోరిక కలిగి ఉండడం కూడా సహజమే. పని చేస్తున్నటువంటి సంస్థ యాజమాన్యము వీరు తమ ఆలోచన కార్యరూపంలో పెట్టే అవకాశం కల్పిస్తే వీరు సంస్థ అభివృద్ధికి తోడ్పడగలుగుతారనేది మనం భావించవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇందాక చెప్పిన విధంగానే పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సక్రమంగా యాజమాన్యం అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.
దానికి గల కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు విధంగా కొంతమంది అసమర్థులు ఉంటారు, వాళ్ళని పక్కకు పెట్టండి. కొంతమంది సమర్థులు ఉంటారు. ఇది ఓ సంస్థలో పనిచేసేటప్పుడు కొంతమంది సమర్థులు ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ ఐడియాలజీ ఉంటారు. అందరికీ అన్నీ రావాలనే ఒక నాడు నుంచి యాజమాన్యం బయటకు రావాలి. ఎందుకంటే అందరికీ అన్నీ రావాలనేది ఆ, ఒక వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడ చూసినా అందరు వ్యక్తులు ఒకే రకంగా ఉంటారు. మన చేతికున్నటువంటి 5 వేలని గమనించినట్టయితే 5 వేళ్ళు 5 రకాలుగా ఉంటాయి. అలాగే ప్రపంచంలో పనిచేసేటువంటి కార్మికులందరిలో కూడా ఒక్కొక్క అంశంలో వాళ్ళు ఆరితేరి ఉంటారు. ఒకటి తెలివితేటలు ఉంటాయి కానీ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒకటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, తెలివితేటలు ఉండదు. ఒకటికి ఆలోచించే శక్తి ఉంటుంది, ఒకటికి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, ఒకటి వాగ్దాటి ఉంటుంది. ఇలా ఒకరికేమో టెక్నికల్గా అతనికి అనేక రకాలైనటువంటి అంశాల మీద గ్రిప్ ఉంటుంది, కానీ అతనికి కొన్ని ప్రాథమిక అంశాల మీద కూడా పట్టడం. ఇలా చెప్పుకుంటూ పోతే మన కంపెనీలో కానీ సంస్థల్లో కానీ పనిచేసేటువంటి కార్మికులు వర్కర్లో ఆ ఎంప్లాయీస్లో ఈ స్కిల్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క భావజాలము, ఆలోచన విధానము, అభిప్రాయాలు అనేవి ఉంటాయి. అప్పుడు సంస్థ చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే వాళ్ళకి తగినటువంటి గుర్తింపు అనేది కల్పించబడాలి. ఉదాహరణ చూడండి, చాలా సంస్థల్లో జరిగేటువంటి పరిణామం ఏంటంటే బాగా పనిచేస్తాడు వర్కర్, డెడికేషన్ వర్కర్. అంటే టైంకి వస్తూ ఉంటాడు, టైంకి వెళ్తూ ఉంటాడు, ఆఫీస్లో చెప్పేటువంటి వర్క్ని కంప్లీట్గా చేస్తూ ఉంటాడు, చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఇలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీల అందరిలో కూడా ఇతనే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఇతనికి తగిన గుర్తింపుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఎంప్లాయీస్ అందరిలో చురుగ్గా దీని తెలివితేటలు ఉన్నాయి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, చక్కగా పని చేసుకోగలుగుతున్నాడు. అలా చేసుకోగలుగుతున్నప్పుడు ఇతనికి గనక మనము గుర్తింపునివ్వకపోతే జరిగేటువంటి పరిణామం ఏంటంటే, ఒకటి ఆ స్టాఫ్లో ఉన్న వాళ్ళు అహంభావం పెరుగుతుంది. అంటే అంత చేస్తున్నటువంటి అటువంటి వ్యక్తికే గుర్తింపు లేనప్పుడు మనం చేస్తే మనకి గుర్తింపు ఉంటుందా అనే భావం ఇతనిలో ఉంది. అది ఆ యొక్క ఎంప్లాయీస్లో ఉంటుంది. రెండవది ఏంటంటే ఇతను ఎంత పని చేసినా నాకు ఏ విధమైనటువంటి గుర్తింపు రావట్లేదని చెప్పేసి విడిచిపెట్టే సంస్థని కొత్తగా ఇంకొక కంపెనీని స్థాపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రెండు. ఇక మూడవది ఏంటంటే అతనే పనిచేసేవాడు సడన్గా ఏం చేస్తాడంటే వ్యతిరేకత వచ్చేసి పని చేయడం మానేస్తాడు. ఇంకా టైంకి సరిగ్గా రాడు, ఆ యాజమాన్యం చెప్పేటువంటి పని ఇతను పూర్తి చేయడు. ఏ విధమైన చేయకుండా అతనిలో ఒక వ్యతిరేకత భావం ఏర్పడుతుంది. ఏంటంటే ఎంత చేసినా సంస్థ నుంచి నాకు ఏ విధమైనటువంటి గుర్తింపు అనేది రాలేదు అని చెప్పేసి ఇతరులో ఒక వ్యతిరేకత భావం వచ్చేసి ఈ గ్రూప్లోనే ఈయన చేరిపోయే అవకాశం ఉంది. అంటే సాధారణ ఇందాక పని కొట్టేసి కూర్చుని ఆడుకునేటువంటి గ్రూప్లోకి ఇతను వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అందువల్ల వ్యవస్థలు ఏం చేయాలంటే తమ యొక్క పనిచేసేటువంటి వర్కర్లో ఎవరైతే బాగా చురుగ్గా మంచిగా పనిచేసేటువంటి వ్యక్తి ఉంటాడో అతను తప్పనిసరిగా కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళి అతని యొక్క ఆలోచనని, భావాల్ని, ఐడియాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి యాజమాన్యం కృషి చేయాలి తప్పించి ఇతనికి ఏ విధమైనటువంటి వ్యతిరేకంగా కానీ ఆయన ఐడియాలు కానీ ఆయన వర్క్ను కానీ సిన్సియారిటీని, డెడికేషన్ గమనించినప్పుడు అతను ఏం చేస్తాడంటే అందులో నుంచి మా సంస్థ నుంచి విడిచిపెట్టేసి బయటకు వెళ్ళి కొత్తగా సంస్థను స్థాపిస్తాడు. ఆ సంస్థ స్థాపించినప్పుడు ఏం చేస్తాడంటే విజయం సాధించినప్పుడు నీకే పోటీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా యాజమాన్యం అనేది ఉద్యోగుల విషయాల్లో వాళ్ళకి కావలసినటువంటి ఐడియాల్ని, భావజాలాల్ని గుర్తింపునిస్తూ గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి సలహాల్ని అదేవిధంగా ఆ యొక్క ఐడియాల్ని ఫాలో అవ్వాలనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.
అయితే ఇక్కడ మళ్ళా ఇంకా మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే వారికి ఈ వ్యవస్థ నిర్మాణంలో ఈ యొక్క అధికారులు ఎంటర్ప్రెన్యూర్లుగా వ్యవహరించేటువంటి అవకాశం కల్పించవలసి ఉంటుంది. వారి ఆర్థిక సాంకేతిక వనరులను కల్పించి వారి ఆలోచన సారూప్యత కలిగించేటువంటి అవకాశాలు అందివ్వవలసి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క భావజాలాన్ని మరియు వాళ్ళ యొక్క ఐడియాల్ని వాళ్ళ యొక్క అడ్వైజెస్ని తప్పకుండా సేకరించడంతో పాటు వాళ్ళ యొక్క గుర్తింపు అనేది సంస్థలో కలుగు చేయబడాలి. ఉదాహరణకి సూపర్వైజర్ ఉన్నాడు అనుకోండి, ఆ సూపర్వైజర్ బాగా పనిచేయించి నీ యొక్క కంపెనీ యొక్క ఉత్పత్తిని పెంచగలిగాడు అనుకోండి, అప్పుడు అతను ఏం చేయాలంటే ప్రమోట్ చేయాలి. ఏజిఎం గానో లేకపోతే సూపర్వైజర్ మీద ఇంకా మంచి పోస్ట్ ఉంటే అతనికి ఇచ్చి అతని యొక్క ఐడియాని భావజాలాన్ని ఎప్పటికప్పుడు పిలిచి యాజమాన్యం అతనితో చర్చలు జరిపించడం వల్ల అతని యొక్క భావం ఏ రకంగా ఉంటుందంటే సంస్థ నాది, నా బాగోగుల్ని చూస్తుంది సంస్థ, ఇది నా కుటుంబంతో సమానం అని చెప్పేసి ఆయనలో ఒక భావం క్రియేట్ అవుతుంది. అప్పుడు అతనికి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి యాజమాన్యంతో పంచుకుని సంస్థ యొక్క అభివృద్ధిలో పాటుపడతాడు. దాంతోపాటు చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా అతనికి సాంఘికంగా ఒక తోడ్పాటును అనేది కూడా నువ్వు యాజమాన్యం అనేది అందించవలసినటువంటి బాధ్యత ఉంది అనేసి ఇక్కడ మనము గమనించాలి. అలాగే అధిక శాతం ఎంటర్ప్రెన్యూర్లు ఇతరుల నుండి ఆదేశాలు పొందే పద్ధతిలో అనగా ఉద్యోగంలో ఉండడం కంటే స్వయంగా వ్యాపార సంస్థను స్థాపించుకునేటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే చాలామంది ఉద్యోగులు ఏం చేస్తారంటే ఈ సంస్థకి ఇన్ని ఐడియాలు ఇచ్చినా ఇన్ని చేసినా ఎంత పని చేసినా ఎంత కష్టపడినా యథా రాజ తదా ప్రభ అన్నట్టుగానే ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర ఎంత పని చేసినా ఇంతే అనే ఒక ద్వారంలో ఉండిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైతే మానేసి వీళ్ళు కొత్తగా సంస్థల్ని స్థాపించుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అభివృద్ధి చెందడానికి ఆస్కారం అధికంగా ఉంటుందనేసి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే అమెరికాలో అతిపెద్ద సంస్థలైనటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ IBM, అలాగే జనరల్ మోటార్ GM, డూపాట్ కార్పొరేషన్ ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేయుటకు పూనుకున్నది అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. అయితే ఈ IBM అవ్వచ్చు, GM అవ్వచ్చు, డూపాట్ అవ్వచ్చు, ఈ 3 కంపెనీలు కూడా అమెరికాలో ఏం చేసినాయి అంటే వాళ్ళ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులతోనే సంస్థలు స్థాపించాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నాయి. ఇదంతా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎవరైనా ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుని అలాగే ఉంచేసి అతన్ని ఎదుగుదల చేయకుండా అలాగే తొక్కేయడం అచ్చివేయడం కూడా జరుగుతుంది. కానీ అమెరికాలో ఏం చేశారంటే అక్కడ పెట్టుబడిదారి విధానం ఉండడం వల్ల 3 కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ప్రోత్సహించేవారు. మీరు మంచి కంపెనీలు పెట్టింది, మీ దగ్గర మంచి ఐడియాలు భావజాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఆర్థికంగాను సాంఘికంగాను ప్రోత్సాహాన్ని కల్పించి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్గా ఒక సపోర్టర్గా ఈ కంపెనీలు నిలపడం జరుగుతుంది. అందువల్ల ఏం జరుగుతుందంటే దేశ అభివృద్ధి అనేది త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల్లో వాటి యొక్క మార్కెట్ లేదంటే ఉత్పత్తి అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ 3 కంపెనీలు కూడా ఆ ఉద్యోగుల్ని ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగే విధంగా ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది అనేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకేనమ్మా, రైట్. అయితే భారతదేశంలో కూడా భారతదేశాన్ని మనం పరిశీలించినట్టయితే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగంలో సంస్థలు ఉద్యోగ స్వామ్యం నుంచే అంటే IAS IPS అధికారుల నుంచి నిర్వహించబడుతుంది. వారికి ఎంటర్ప్రెన్యూర్ లక్షణాలు లేకపోవడం
లోపం కారణంగా ఈ సంస్థలు మూతపడుతున్నాయని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. మనము భారతదేశంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం పరిశీలించినట్టయితే కనుక, ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, గేల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అవ్వచ్చు, అదే భారత్ పెట్రోలియం అవ్వచ్చు, ఇలా కొన్ని సంస్థల్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆ యొక్క సంస్థల యొక్క సిఇఓని మనం గమనించినట్టయితే వారు ఎక్కడి నుంచి వస్తారు అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. వీళ్ళు వ్యాపారస్తులు కాదు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వేరు, ఒక కంపెనీని నిర్వహించడం అనేది వేరు. కంపెనీ అనేది చాలా చాకచక్యంగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది, ఎదరికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత. చాలా కంపెనీలు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో నిర్వహించేటువంటి కంపెనీలు అవచ్చు. వీళ్ళందరూ ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తులు అంటారు. వీళ్ళకి ఆ విధమైనటువంటి జ్ఞానం ఉండదు. ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్గా కంపెనీని నిర్వర్తించవలసినటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉండదు, నిర్వర్తించలేదు. అందువల్ల భారతదేశంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలోకి వెళ్ళిపోవడం, లేదంటే ఆ కంపెనీలని శాశ్వతంగా మూసివేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనము గమనించవలసినటువంటి అంశము. ఓకేనమ్మా, రైట్. అయితే ఇప్పుడు మనము చూడవలసినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ గల డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అనే అంశాన్ని మనం చర్చించుకోవాలి. ఒక్కసారి ఎంటర్ప్రెన్యూర్ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక మనం ఎంటర్ప్రెన్యూర్ వ్యాపార సంస్థ సొంతదారుడు అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు? తన సొంత భావాజాలంతో, తన సొంత పెట్టుబడితో, సొంత ఐడియాలతో ఒక సంస్థని స్థాపిస్తాడు కాబట్టి అతను ఆ సంస్థకి యాజమాని అని చెప్పేసి మనము భావించవచ్చు. ఇక ఎంటర్ప్రెన్యూర్కి వచ్చేసేటప్పటికి ఇతను ఎవరంటే కనుక ఎంటర్ప్రెన్యూర్ వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగి. అంటే ఇందాక చెప్పుకున్న విధంగా ఎంటర్ప్రెన్యూర్ వ్యవస్థాపకుడు, ఎంటర్ప్రెన్యూర్ ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగిగా మనము భావించాలి. అంటే ఉద్యోగి మాట, అందులో పనిచేసేటువంటి ఉద్యోగి ఎంటర్ప్రెన్యూర్. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్ ఇప్పటికి వచ్చేటప్పటికి ఎంటర్ప్రెన్యూర్ స్వతంత్రుడు. ఈ ఎంటర్ప్రెన్యూర్ స్వతంత్రుడు ఎందుకని? వ్యవస్థని స్థాపించింది అతనే, పెట్టుబడి పెట్టింది అతనే, భావజాలం అతనే, ఐడియాలు అతనియే. ఇతను ఆ కంపెనీని ఏ విధంగా ఎదరికి తీసుకెళ్ళాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేటువంటి లక్ష్యాలు ఏంటి, లోపాలు ఏంటని, ప్రయోజనాలు అన్నిటిని గుర్తించి సొంతంగా నిర్వహించేటువంటి కెపాసిటీ కేవలం ఎంటర్ప్రెన్యూర్కి మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇక ఎంటర్ప్రెన్యూర్ పాక్షిక స్వతంత్రుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక కంపెనీకి చైర్మన్ ఉంటాడు. ఉదాహరణ, ఒక కంపెనీలో మేనేజర్ ఉంటాడు. మేనేజర్ స్వతంత్రుడా, చైర్మన్ స్వతంత్రుడు అంటే చైర్మనే స్వతంత్రుడు. ఎందుకంటే మేనేజర్ చైర్మన్ యొక్క ఆధీనంలో మేనేజర్ పనిచేయవలసి వస్తాడు. మేనేజర్ ఉద్యోగి, చైర్మన్ స్థాపకుడు. స్థాపకుడు చెప్పేటువంటి పనిని ఉద్యోగులు చేస్తూ ఉండాలి. అంటే పాక్షిక స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి మనం గమనించాలి. ఓకేనా? రైట్. ఇంకా మూడో అంశాన్ని తీసుకున్నట్టయితే ఎంటర్ప్రెన్యూర్లో ఎంటర్ప్రెన్యూర్ స్వయంగా మూలధన సేకరణ చేస్తాడు. నేను ఎంటర్ప్రెన్యూర్, నేను స్థాపించబోయేటువంటి కంపెనీకి దిశా నిర్దేశించేటువంటి వ్యక్తిని నేనే. అంటే మూలధన పెట్టుబడి సేకరణ అనేది నేనే చేస్తాను. అంతేగాని నా కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్లందరి చేత తలో 10,000 20,000 వేసి కంపెనీని పెట్టను.
అది భాగస్వామ్య వ్యాపారం అవుతుంది. నేనే సొంతంగా పెట్టుబడి పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంటర్ప్రెన్యూర్ మూలధన సేకరణ చేయడు. అంటే ఉద్యోగి అనేడు సంస్థ యొక్క నష్టాన్ని భరించడు. సంస్థకు అవసరమైనటువంటి మూలధనాన్ని సేకరించి ఇవ్వడు. అందువల్ల ఎంటర్ప్రెన్యూర్ ఏమో మూలధనాన్ని సేకరిస్తాడు, ఎంటర్ప్రెన్యూర్ ఏమో మూలధనాన్ని సేకరించవలసిన పనే లేదని చెప్పేసి మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్ వ్యాపారానికి సంబంధించినటువంటి పూర్తి రిస్క్ను తనే భరిస్తాడు. అంటే ఎంటర్ప్రెన్యూర్గా నేను ఒక వ్యాపారాన్ని స్థాపించినప్పుడు అది విజయం చెందిన అపజయం సాధించిన, అందులో ఉన్నటువంటి లాస్ అయిపోయినా అంతా కూడా నేనే భరిస్తాను. లాభం వచ్చినా నాదే, నష్టం వచ్చినా నాదే. కానీ ఉద్యోగి అనేవాడు ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఎటువంటి రిస్క్ను భరించడు. కంపెనీ యొక్క అభివృద్ధిలో పాటుపడతాడు తప్పించి కంపెనీ లాభ నష్టాల్లో ఎంటర్ప్రెన్యూర్ పాలు పంచుకోడు. కేవలం ఒక జీతం తీసుకుని మాత్రమే అతను పనిచేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనము ఇప్పుడు ఏం చేసుకున్నాం, ఎంటర్ప్రెన్యూర్ డిఫరెన్స్ చెప్పుకున్నాం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, ఈ ఎంటర్ప్రెన్యూర్ ఎవరు, ఎంటర్ప్రెన్యూర్ ఎక్కడి నుంచి వచ్చాడు, దానికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చర్చించుకోవడం జరిగింది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.